కొర్లకుంట తండాలో ఉన్నాం. ఇక్కడ ఒక అబ్బాయి మైనర్ అమ్మాయిని 4 months ప్రెగ్నెంట్ చేసి కేసు ఫోక్సో కేసు అయిన తర్వాత అబ్బాయి సూసైడ్. కొర్లకుంట తండ ప్రాణాలు మొత్తం పోయినా పర్లేదు, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగదాకా ఈ శవాలు ఇట్లనే ఉంటది. మేము న్యాయం కోసం పోరాడుతాం. 1 year బ్యాకే ఈ అమ్మాయి విషయంలోనే వాళ్ళ తల్లి వద్దు మనకని చెప్పిన తరంలో అబ్బాయికి ఆ తల్లికి గొడవై తల్లిని కొట్టడం కూడా జరిగింది చరణ్ అనే వ్యక్తి. ఆ టైంలో ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ చుట్టాలు వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా ఉండడం జరిగింది. సరే, అసలు ఏం జరిగింది అడిగే ప్రయత్నం చేద్దాం. అబ్బాయిని కొట్టుకుంటా తీసుకురావడము అండ్ అబ్బాయి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే గ్రామస్తులు ఎవరైతే ఉంటారో గ్రామస్తులు వెళ్ళి అబ్బాయిని చరణ్ అనే అబ్బాయిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కేసు కూడా ఇంకా కేసు మొత్తం అవ్వలేదు, జస్ట్ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. వీళ్ళిద్దరు ఏదైతే లవ్ చేసుకొని అండ్ అమ్మాయికి 3 months ప్రెగ్నెంట్ సంథింగ్ ఏదో ఇదే ఇల్లు వాళ్ళది, అబ్బాయి వాళ్ళ చరణ్ వాళ్ళ ఇల్లు ఇదే మీకు కనిపిస్తా ఉన్నది కదా, ఇదే వాళ్ళ ఇల్లు. అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి వాళ్ళ డాడీ 3 months అయితే అమ్మాయికి మేజర్ అవుతుంది, అప్పుడు పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఆగడం జరిగింది. ఆ తరుణంలోనే వీళ్ళు వినట్లేదు, మా అమ్మాయిని మోసం చేస్తారేమో అన్న ఇంటెన్షన్ తోని సోమన్న ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం పర్సనల్ గా తీసుకొని ఈ విషయాన్ని మరి ఆ దెబ్బలకు భయపడ్డా మరి ఇంకేమైనా జరిగిందా, లేదంటే కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా ఏమైనా దెబ్బలు కొట్టడం జరిగిందా మళ్ళీ చరణ్ని. ఎవరైతే సోమన్న ఏఎస్ఐ ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయాలి, లేదంటే ఆయనను నిధిలో నుంచి తొలగించాలని వీళ్ళు ధర్నా చేసిన తరుణం కూడా మనం చూసి ఉన్నాం. ఈ అబ్బాయి కూడా కొంచెం తొందరపాటుతనం ఎక్కువ, కొంచెం ఉరుకులాడుతూ ఉంటాడు అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాయికాడికి వెళ్ళడం జరిగింది. పొలం దగ్గరికి వెళ్ళి మైబాద్ ఏరియా హాస్పిటల్ ఫస్ట్ తీసుకెళ్లడం జరిగింది. కొంచెం సీరియస్ గా ఉండేసరికి ఆ నుంచి మళ్ళీ ఖమ్మం కూడా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కట్ చేస్తే ఒక 2-3 days తర్వాత అబ్బాయి కూడా చరణ్ కూడా ఒకసారి లోపలికి చూడండి. వాళ్ళ ఇల్లు కూడా మరీ చిన్న ఇల్లు వీళ్ళకి ఏముంటది, పెద్ద జాగా గీగ ఏం లేదు. చూడండి వీళ్ళు ఎట్లున్నాయో ఇంట్లో ఒకసారి చూడండి. అమ్మాయి పాపం బాగా ధైర్యంగా ఉంది, పర్లేదు 10th class చదువుతున్నా అమ్మాయి ఏదో ఒకటిగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే మా డాడీ పరిస్థితి బాగాలేదు అని ఎందుకు ఆలోచించలేదు చరణ్ అనేది ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. కాకపోతే ఆ అమ్మాయికి స్వయంగా చెల్లెకే చెప్పడం జరిగిందంట, ఆయన కొట్టడం వల్ల ఇక్కడ అందరు జనాలు ఉన్నప్పుడు కొట్టడం వల్ల అవమానంగా ఫీల్ అయ్యి. హలో, వెల్కమ్ టు V960 TV. నేను మీ సంతోష్. మనం మహబూబాద్ జిల్లా అండ్ కొర్లకుంట తండాలో ఉన్నాం. ఇక్కడ ఒక అబ్బాయి మైనర్ అమ్మాయిని 4 months ప్రెగ్నెంట్ చేసి కేసు ఫోక్సో కేసు అయిన తర్వాత అబ్బాయి సూసైడ్ మందు దాగి చనిపోవడం జరిగింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలు కొన్ని ఎంక్వైరీ చేసి అంటే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏమైనా ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళు 10th class నుంచి లవ్ ఉంది వీళ్ళిద్దరికి అని చెప్తా ఉన్నారు. ఆ 10th class నుంచి లవ్ ఉన్న తరుణంలో వీళ్ళిద్దరికి ఏదైతే లవ్ నడిచిన తర్వాత దీని తర్వాత వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అమ్మాయి ఒక SC మాల, అబ్బాయి వచ్చేసి చరణ్, అబ్బాయి పేరు అబ్బాయి వచ్చేసి ST అబ్బాయి చరణ్ అబ్బాయి. చాలా రోజుల నుంచి అంటే 10th class నుంచి వీళ్ళిద్దరు లవ్ అండ్ మధ్యలో వాళ్ళ మమ్మీ వీళ్ళు చెప్పినప్పుడు కూడా అబ్బాయి కొంచెం చెప్తే వినేవాడు కాదని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ చరణ్ అనే అబ్బాయి. 1 year బ్యాకే ఈ అమ్మాయి విషయంలోనే వాళ్ళ తల్లి వద్దు మనకని చెప్పిన తరంలో అబ్బాయికి ఆ తల్లికి గొడవై తల్లిని కొట్టడం కూడా జరిగింది చరణ్ అనే వ్యక్తి. ఆ టైంలో 1 year బ్యాక్ ఈ చరణ్ వాళ్ళ తల్లి కూడా చనిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ చుట్టాలు వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి అనేవి అడిగే విషయాలు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడి నుంచి అబ్బాయిని కొట్టుకుంటా తీసుకురావడము అండ్ అబ్బాయి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే గ్రామస్తులు ఎవరైతే ఉంటారో గ్రామస్తులు వెళ్ళి అబ్బాయిని చరణ్ అనే అబ్బాయిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆయనని మళ్ళీ పోలీస్ స్టేషన్లో అన్వైర్ చేయాలి కాబట్టి అబ్బాయిని తీసుకురావడం జరిగింది.
తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కేసు కూడా ఇంకా కేసు మొత్తం అవ్వలేదు, జస్ట్ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది. వీళ్ళిద్దరు ఏదైతే లవ్ చేసుకొని అండ్ అమ్మాయికి 3 months ప్రెగ్నెంట్ సంథింగ్ ఏదో అయిన తర్వాత అమ్మాయి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడ అమ్మాయి కూడా వచ్చి ఇక్కడ ఉండడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇదే ఇల్లు వాళ్ళది, అబ్బాయి వాళ్ళ చరణ్ వాళ్ళ ఇల్లు ఇదే, మీకు కనిపిస్తూ ఉన్నది కదా, ఇదే వాళ్ళ ఇల్లు. అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి వాళ్ళ డాడీ హైదరాబాద్లో ఏదో మేస్త్రి పని సంథింగ్ ఏదో చేస్తారని చెప్తా ఉన్నారు. వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని వాళ్ళు అక్కడ ప్రెజర్ చేయడం జరిగింది. ఇంకొక 3 months అయితే అమ్మాయికి మేజర్ అవుతుంది, అప్పుడు పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వీళ్ళు ఆగడం జరిగింది. ఆ తరుణంలోనే వీళ్ళు వినట్లేదు, మా అమ్మాయిని మోసం చేస్తారేమో అన్న ఇంటెన్షన్తో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు ఈ అమ్మాయి ఎవరైతే ఆ మైనర్ అమ్మాయి ఉందో మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. సోమన్న ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం పర్సనల్గా తీసుకొని ఈ విషయాన్ని, అమ్మ కొంచెం మాట్లాడదు రాగండి, ఎవరైతే ఈ సోమన్న అనే ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈయన కొంచెం పర్సనల్గా తీసుకొని ఈ చరణ్ అనే అబ్బాయిని ఆ రోజు ఈవినింగ్ వచ్చే రాకట్లనే కొంచెం దెబ్బలు కొట్టడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఆ దెబ్బలకు భయపడ్డా, మరి ఇంకేమైనా జరిగిందా, లేదంటే కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా దెబ్బలు కొట్టడం జరిగిందా మళ్ళీ ఈ చరణ్ని, మరి అబ్బాయిని ఏమైనా బెదిరియడం జరిగిందా అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. అండ్ వీళ్ళు తాండావాసులు అయితే ఎవరైతే సోమన్న ఏఎస్ఐ ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయాలి, లేదంటే ఆయనను నిధిలో నుంచి తొలగించాలని వీళ్ళు ధర్నా చేసిన తరుణం కూడా మనం చూసినున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ చరణ్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి కూడా కొంచెం తొందరపాటుతనం ఎక్కువ, కొంచెం ఉరుకులాడుతూ ఉంటాడు అనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాయికాడికి వెళ్ళడం జరిగింది. పొలం దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి మరి ఇక్కడ ఫోక్సో కేసు కాబట్టి నేను జైల్లో ఉండాల్సి వస్తుంది, లేదంటే నన్ను ఏదైనా చేస్తారేమో అనే భయం గిట్లా భయపడ్డా, ఇంకోటి ఏమైంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కట్ చేస్తే బాయికాడికి వెళ్ళి మందు తాగడం జరిగింది. అబ్బాయి తాగిన తర్వాత ఆ అబ్బాయిని ఖమ్మం తీసుకెళ్ళడం జరిగింది అని చెప్తున్నారు. ఫస్ట్ మహిబాద్ ఏరియా హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్ళడం జరిగింది. కొంచెం సీరియస్గా ఉండేసరికి ఆ నుంచి మళ్ళీ ఖమ్మం కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత కట్ చేస్తే ఒక 2-3 days తర్వాత అబ్బాయి కూడా చరణ్ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే సోమయ్య ఏఎస్ఐ ఉన్నారో ఈయన పర్సనల్గా తీసుకొని మా అబ్బాయిని కొట్టిండు, బెదిరించే ప్రయత్నాలు చేశారు కాబట్టి భయపడి చనిపోయిండు. ఒకసారి లోపలికి చూడండి, వాళ్ళ ఇల్లు కూడా మరీ చిన్న ఇల్లు, వీళ్ళకి ఏముంటుంది పెద్ద జాగా గీగా ఏం లేదు. చూడండి వీళ్ళు ఎట్లున్నాయో ఇంట్లో ఒకసారి చూడండి. వాళ్ళ డాడీ కూడా జర డ్రింక్ చేస్తే పడుకుంటాడు, ఇదంతా అంతా ఆగమాగం ఉంది ఇక్కడ, ఇది పరిస్థితి. అండ్ ఇది ఇక్కడ ఏదున్నా తాండాలో కూడా కొంచెం ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరిని పట్టించుకోవాలంటే ఇవాళ రేపు మనకు పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. అలాంటిది ఎవరో పిల్లల్ని చూడాలంటే కూడా అమ్మాయి పాపం బాగా ధైర్యంగా ఉంది, పర్లేదు 10th class చదువుతున్నా అమ్మాయి ఏదో ఒకటిగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు ఆధార్యపడ్డట్టు నేను కూడా పడొద్దనే ఉద్దేశంతో అమ్మాయి కూడా ధైర్యంగానే ఉంది. ఏదేమైనా చరణ్ చేసింది ఎంతైనా ముమ్మాటికి తప్పనే అనుకోవాలి. సరే నువ్వు చేసినావు, లవ్ చేసినావు, వాటెవర్ ఏదన్నా కావచ్చు. అబ్బాయికి కొంచెం డ్రింక్ కూడా అలవాటు ఉందని చెప్తా ఉన్నారు. వాటెవర్ అలవాటు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ తొందరపాటు నిర్ణయాలు, ఎందుకంటే నీ వెనక చెల్లి ఉంది, రేపు పొద్దున నాకేమైనా అయితే నా చెల్లె పరిస్థితి ఏంది, మా డాడీ పరిస్థితి బాగాలేదు అని ఎందుకు ఆలోచించలేదు చరణ్ అనేది ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. కాకపోతే ఆ అమ్మాయికి ఆ 8 గుంటలకి 5 గుంటలు కూడా అమ్మడం జరిగింది. ఇంకొక 3 గుంటలు ఉంది. ఏదైతే 3 గుంటలు ఉందో అందులోకి 3 గుంటలలో ఏం జరుగుతుంది, ఇక్కడ రేట్లు కూడా అంతంత మాత్రమే. ఎంతో కొంత మాకు కొంచెం హెల్ప్ చేస్తే ఆ సోమయ్య ఎవరైతే ఉన్నారో స్వయంగా చెల్లెకే చెప్పడం జరిగిందంట. ఆయన కొట్టడం వల్ల ఇక్కడ అందరు జనాలు ఉన్నప్పుడు కొట్టడం వల్ల అవమానంగా ఫీల్ అయ్యి నేను భయపడి నేను మందు దాగినా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంతో కొంత, కనీసం అమ్మాయికి స్టడీస్కా, లేదంటే అమ్మాయికి కనీసం ఎంతో కొంత మ్యారేజ్కి దేనికో ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని అమ్మాయి కోరుతూ ఉన్నది. ఏదేమైనా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే ఈ సోమయ్య ఆల్రెడీ గవర్నమెంట్ జాబే కాబట్టి సరే వాటెవర్ ఏదో జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ముఖం చూసన్నా కనీసం ఎంతో కొంత అమ్మాయి బ్యాంక్లో కొంచెం డబ్బులు వేస్తే బాగుంటుంది అనేది మా E96 TV త్రూగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సరే దెబ్బేసినవా ఇంకోటైందా పక్కన పెడితే ఆ అమ్మాయికి ఎవరు లేరు, ఇప్పుడు చూసుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే ఇక్కడున్న ఆ సోమయ్య ఏఎస్ఐ గారు కావచ్చు, ఎంతో కొంత సాయం చేయాలనేది మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్.